హాయ్ హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై వీడియో అండి. నేను ఈరోజు ఏంటంటే బెల్లంతో 3 రకాల ఐటమ్స్ చేశానండి పిల్లలకు. ఈవినింగ్ రాగానే ఎలాంటి స్నాక్స్ ఐటమ్ ఆయిల్ లేకుండా ఇలాంటి బెల్లంతో మంచి రెసిపీ చేశానండి. ఏంటంటే అవి ఒకటి కొబ్బరితో చేశానండి. ఈ మామూలు మన ఇంట్లో కొట్టుకున్నప్పుడు దేవుడి దగ్గర ఆ కొబ్బరికాయలను ఇట్లా మనం వేస్ట్గా పోకుండా ఇట్లా మనం కొబ్బరితోని కొబ్బరి లడ్డు చేశానండి. ఫస్ట్ కొబ్బరిని కొట్టిన తర్వాత ఈ విధంగా మొత్తం కట్ చేసి మిక్సీ పట్టుకొని వాటర్ లేకుండా వేయించానండి. డ్రై అయిన తర్వాత ఆయిల్ పట్టిన బెల్లం పాకమును దీంట్లో వేసానండి. తర్వాత దాన్ని పక్కకు పెట్టేసానండి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మాత్రం బాయిల్ కావాలండి. మరీ ఎక్కువ బాయిల్ అయితే ఏమైందంటే టేస్ట్ అనేది కూడా పోతుందండి. తర్వాత నువ్వుల లడ్డు కూడా చేశానండి. ఈ నువ్వులు అనేవి చాలా రకాలుగా ఉంటాయండి. కాకపోతే తెల్ల నువ్వులు, కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉన్న నువ్వులను మనము ఇట్లా పావు కేజీ లెక్క నేను ఇట్లా చేశానండి. దానికి తగ్గట్టు కూడా నేను బెల్లాన్ని పాకం పెట్టేశానండి. ఒక పక్క పాకం పెట్టేసి ఒక పక్క నువ్వులు కూడా వేయించానండి. ఈ పాకం కూడా రెడీ అయిన తర్వాత ఫిల్టర్ చేసి ఈ విధంగా కూడా బెల్లం పాకను కొబ్బరిలో పోసేటప్పుడు కూడా నువ్వుల్లో పోసి ఈ విధంగా మిక్స్ చేశానండి రెండు కూడా. తర్వాత ఏంటంటే నువ్వులను వీడియో ఏం తీయలేదండి. దాన్ని డైరెక్ట్గా నువ్వులు అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి. కొబ్బరి కూడా పక్కన పెట్టేసుకొని లడ్డు చుట్టానండి ఈ విధంగా నువ్వులను. కాకపోతే ఏంటంటే వేడి మీదనే మనం లడ్డు అనేది చుట్టాలండి. ఇవి ఏంటంటే ఇవి చాలా మంచిది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. రోజు మార్నింగ్ ఒక లడ్డు తింటే మంచిదండి. ఇంకా ఏంటంటే ఇది మినప్పప్పు అండి, పొట్టుపప్పు అండి. మనం ఇడ్లీకి, దోశకి, గారెకే కాకుండా వడకే కాకుండా అండి మనము ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఫస్ట్ మినపప్పు 2 గ్లాసెస్ తీసుకున్నానండి. మంచి క్లీన్ చేసి డ్రై అయిన తర్వాత వేయించుకొని ఈ విధంగా మిక్సీ పట్టినండి. ఈ మిక్సీ పట్టిన మినపప్పు పొడికి మనకు అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కండ చక్కెర అండి. అది మనము కండ చక్కెర అంటే సూపర్ మార్కెట్లో ఇస్తారండి. ఇట్లా పిల్లలకు మనం లడ్డు కూడా చేయొచ్చండి. కానీ అది మినప లడ్డు గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు కావాల్సినప్పుడల్లా స్పూన్తోనే తడిగా లేకుండా స్పూన్తో తీసుకోనండి కండ చక్కెర వేసుకుని తింటే చాలా మంచిదండి. ఇది అన్ని రకాల